జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణం 6వ వార్డుకు చెందిన పడాల రాజేష్ మరణించగా వారి భార్య పడాల నితిష మరియు ఇద్దరు పిల్లలకు జిల్లా మరియు సంఘం వారితో కలిసి ఆర్థిక సాయం అందజేశారు జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దావసంత సురేష్. ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాల సంఘం ఆధ్వర్యంలో మరణి చేపట్టారని అన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు వడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి చిట్ల రమణ, అలగాని మధుసూదన్, శీలం ప్రవీణ్, దావ సురేష్, చిటి లక్ష్మీనారాయణ, తీగల సూర్యప్రసాద్, నీలి ప్రతాప్, ములాసపు రాజన్న, అత్తినేని శ్రీనివాస్, పడాల తిరుపతి, కూరగాయల వెంకటి, కొలగాని అంజన్న, గుగ్గిలపు వెంకటి, దండి భూమేష్, దండి రమేష్, దండి వెంకటి మరియు మున్నూరు కాపు కుల బంధువులతో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పడాల రాజేష్ చనిపోయినందున వారి కొరకు మున్నూరు కాపు జగిత్యాల మున్నూరు కాపు సభ్యులందరూ కలిసి, జిల్లా సభ్యులందరూ కలిసి వారికి చేదోడు వాదుగోడుగా ఉండడానికి మన జెడ్పీ చైర్మన్ గారు, అలాగే మన జిల్లా అధ్యక్షులైనటువంటి వడ్నాల రాజశేఖర్ గారు, చిట్ల రమణ గారు, తదితర సభ్యులందరూ వారికి అండదండలు ఉంటామని హామీ ఇస్తూ, ఇక ముందు కానీ ఎప్పుడైనా ఏదైనా విషయంలో కానీ ఏది అవసరం ఉన్నా మేము చేస్తామని మాట ఇచ్చి వారిని ఓదార్చడం జరిగింది. వారికి స్కూల్ పిల్లలకు కానీ లేదా ఏదైనా ఖర్చులకు నిమిత్తము ఒక 21,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లనే ఇక ముందు సురంగా చాలా కార్యక్రమాలు చేసిండ్రు మన జిల్లా బాడీ, రాజశేఖర్ అన్న కానీ, మేడం వసంత, మన ఏది మల్లన్నపేట కానీ, ఇబ్రాహీపట్నం, ఇట్లా ఎవరికి కోచమ్మవాడ అందరికీ వెనుదండు ఉండి జిల్లా కార్యవర్గము ఈ విధంగా చేయడానికి నా తోటివాడైన పడాల రాజేష్ గారు హఠాన్ మరణం వల్ల కుటుంబం చాలా దెబ్బతినింది. ఆ విషయాన్ని మన జిల్లా సంఘానికి తెలియజేసిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వడ్నాల రాజశేఖర్ అన్న కానీ, రమణన్న కానీ రూపాయలు జమ చేసి ఇవ్వడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. వీరికే కాకుండా జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కానీ ఇమీడియట్గా జిల్లా సంఘాన్ని రెస్పాండ్ అవుతుంది. దానికి దేనికైనా సరే అండగా ఉంటానని మాటిస్తారు. వారందరికీ ధన్యవాదాలు. పెదాల కన్నా సహాయం చేతులు మిన్న అనే విధంగా, అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అనే పరమావధిగా ఈరోజు జిల్లా మున్నూరు కాపు సంఘం స్పందించి పడాల రాజేష్ అనేటువంటి యువకుడు అకాల మరణం చెందడంతో వాళ్ళ కుటుంబము అనాథ కుటుంబంగా మారిపోయినటువంటి సందర్భంలో సోదరు గారు లక్ష్మీనారాయణ గారు, ప్రతాప్ గారు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా జిల్లా సభ్యులు, మా జిల్లా గౌరవ అధ్యక్షురాలు సోదరి దావ వసంత సురేష్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు స్పందించి వారికి ఏ విధంగా అయినా వాళ్ళ పిల్లలకి చదువు లోటు లేకుండా మనం ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు ఒక 21,000 అంటే అత్యవసరంగా వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి కుటుంబ పోషణకు చదువు కోసం 21,000 జమ చేసి వారికి అందించడం జరిగింది. తప్పకుండా జిల్లా మున్నూరు కాపు సంఘం గతంలో మల్లన్నపేటలో కూడా ఒక కుటుంబం, ఒక యువకుడు ఆ కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా 20,000 అందించడం జరిగింది. జగిత్యాల పట్టణంలో పోచమ్మవాడలో కూడా అనారోగ్యంగా ఉన్నటువంటి ఒక యువతి కూడా 15,000 అందజేయడం జరిగింది. జిల్లా కులంలో పదవులు తీసుకుంటూ కాదు, సంఘ సంక్షేమం కోసం ఏదైతే అనగారినటువంటి ప్రజలు, సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సమాన స్థాయికి, ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి జిల్లా మున్నూరు కాపు సంఘం పనిచేస్తున్నది. మరి ఇందులో ఉన్నటువంటి ఏ వ్యక్తులకు కూడా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు. ఆ అవకాశం కూడా ఏమో ప్రతి ఒక్కరు సేవనే పరమావధిగా జిల్లా సంఘం పనిచేస్తున్నది. భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ సందర్భంలో సహాయ సహకారం అవసరం ఉన్నా కూడా జిల్లా సంఘం పనిచేస్తుందని చెప్పేసి దీనికి ఈరోజు ఆర్థిక సాయం అందించినటువంటి ప్రతి ఒక్క దాత కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీకు దాతలకు, మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, పడాల రాజేష్ వారి కుటుంబానికి మా జిల్లా సంఘం తరఫున హామీ ఏంటంటే, మీ పిల్లలు చదివేంత వరకు కూడా పూర్తి సహకారం అందిస్తాం. మీరు కూడా 10th క్లాస్ చదివిన కాబట్టి మీ చదువుకు తగ్గటువంటి ఉద్యోగాన్ని కూడా సంఘ సభ్యులు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి హామీ ఇస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియ. ఈరోజు గోవిందపల్లిలో పడాల రాజేష్ గారు మరి హఠాన్ మరణం చెందడం, మరి చిన్న వయసులో మృతి చెందడం అనేది చాలా బాధాకరం. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి
ప్రార్థిస్తూ మరి వారి భార్య నితీష, మరి వారికి 2 పిల్లలు, మరి 2 చిన్న పిల్లలు ఉండడం, మరి వారి నితీషకు కూడా అనారోగ్య కారణం, మరి ఇటువంటి బాధలన్నీ కూడా మరి అన్నీ ఉన్నప్పుడే చాలా ఇబ్బంది ఉంటుంది. మరి ఎప్పుడూ అండగా ఉండాల్సినటువంటి భర్త కూడా మరి కళ్ళ ముందట లేకపోవడం చాలా బాధాకరం. ఆ బాధ తట్టుకోలేక వారికి కూడా మరి గుండెపోటు సంభవించడం, ఇటువంటి ఈ అనారోగ్య సమస్యలు మరి తలెత్తినప్పుడు మరి ఎవరు ఆదుకుంటారు అనే దిక్కు లేకపోతే ఇక్కడ పెద్దలు చిట్టి లక్ష్మీనారాయణ గారు, తమ్ముడు ప్రతాప్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏ విధంగానైనా కూడా మన కుల బాంధవురాలు వాళ్ళ పిల్లలకు కానీ వారికి కానీ కుటుంబానికి మనం అండగా ఉండాలని చెప్పేసి ఒక మాట అనుకోగానే మరి చాలామంది కూడా దాతలు ముందుకొచ్చి వారికి ఆర్థిక సహాయాన్ని చేయడం జరిగింది. మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏది ఏమైనా కూడా ఇది ఒక పవిత్ర కార్యంగా భావించవచ్చు. ఇటువంటి కార్యాలు చాలా వరకు సంఘం ఏర్పడ్డప్పటి నుండి కూడా చేసుకుంటూ వస్తున్నారు. జిల్లా చాలామంది ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి మున్నూరు కాపు ఏర్పడడం ఒక సంఘం వరకు కాదు, సంఘం ఒక వ్యక్తి కోసం కాదు, ఒక వ్యవస్థ కోసం పనిచేయాలని చెప్పేసి ఈనాడు చెప్పగానే బాడీ ఎప్పుడైతే ఏర్పడ్డదో ఆనాటి నుండి కూడా మరి దేవుడికి పూజలు చేసే కన్నా తోటి మానవులకు సేవ చేస్తే అదే పుణ్యకార్యం అనే విధంగా ఈరోజు మరి చెప్తున్నటువంటి మా మున్నూరు కాపు మరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం, కార్యక్రమంలో నేను గౌరవాధ్యక్షురాలుగా ఉండి మరి పాల్గొనడం నిజంగా కూడా సంతోషాన్ని ఇచ్చే అటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. సంఘం అంటే ఒకటే, సంఘం అని అంటే ఏ కులానికైనా కూడా ఒకటిగా ఉండడమే సంఘం అంటారు. అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళను ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అవసరమైతే మాట పరంగా కావచ్చు, ధైర్యం చెప్పే విధంగా అందరం ఒకటిగా ఉండడమే సంఘం అంటారు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మరి జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపు బిడ్డలందరికీ కూడా తెలియజేసేది ఏమనగా మనం అందరం కూడా ఐక్యంగా ఉందాం. మున్నూరు కాపు కులం అంటేనే ఒకటే సంఘంగా ఉందాం, ఐక్యమత్యంగా ఉందాం. ఎవరు ఆపదలో ఉంటే వారిని ఆదుకునే విధంగా మనం అందరం కూడా కలిసి నడుస్తూ ఉన్నాం. ఇంకా మిగతా వారు కూడా కలిసి నడిసే విధంగా మనం ముందుకెళ్లాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి నితీషకు కానీ వారి పిల్లలకు కూడా విద్యాపరంగా కూడా మరి భవిష్యత్తులో ఏ విధంగా అవసరం ఉన్నా కూడా మేమందరం కూడా జిల్లా పక్షాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇస్తూ మరి వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా మీడియా మిత్రులకు